రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు మన కిసాన్ మన రైతు. ఆదమవారి నుంచి 3 రకాల కొత్త మందులు అయితే రావడం జరిగిందనమాట. ఈ 3 రకాల మందులను ఏ పంటల్లో స్ప్రే చేయడానికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఎంత మోతాదులో స్ప్రే చేయాలి, వీటిలో ఎలాంటి రసాయనాలు ఉంటాయి, అలాగే ధర ఎంత ఉంటుంది అనే దాని గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి రైతు మిత్రుడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన తోటి రైతు మిత్రులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వరి పంటలో ముఖ్యంగా ఏంటంటే కాండం తొలుచు పురుగు అనేది ప్రధాన సమస్యగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు వరిలో ఆశించే అన్ని రకాల పురుగులతో పోల్చుకుంటే మనకు వరిలో ఆశించేటువంటి ఏదైతే ఉందో మొగి పురుగు అనేది ఏ సమయంలోనైనా దాడి చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని వరి పంట తొలి దశలోనే మనం ఈ మొగి పురుగు కనుక మనకు సరైన మందుని మనం స్ప్రే చేసినట్లయితే మనకు దీర్ఘకాలం వరకు కూడా మొగి పురుగు దాడి నుండి రక్షించడానికి అయితే అవకాశం ఉంటుంది. పిలక దశలో కనుక ఒకసారి ఈ మొగి పురుగు కనుక మనకు వరి ఫీల్డ్లోకి ఎంటర్ అయితే మాత్రం ఒకవేళ మనం గుర్తించి కనుక మనం సరైన మందులు కనుక స్ప్రే చేయకపోయినట్లయితే మనకు తీవ్రంగా నష్టం అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మొగి పురుగు ద్వారానే దాదాపుగా మనకు ఎక్కువ శాతం నష్టం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. పిలక వేసే దశ, నెక్స్ట్ వచ్చేసి పొట్ట దశలో అతి కీలకంగా మనం ఈ మొగి పురుగును నియంత్రణ చేయాలన్నమాట. లేకపోతే మాత్రం మనకు దిగుబడిపై ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మొదటి మందు వచ్చేసి రాబాజ్ ఇన్సెక్టిసైడ్ అనమాట. మనకు ఈ మందు అనేది మనకు ద్వంద్వ చర్య ద్వారా పనిచేస్తుంది. మనకు పిచికారి చేసిన వెంటనే మనకు దీని యొక్క ప్రభావం అనేది పనిచేస్తుంది అనమాట. అయితే మనం పంట తొలి దశలో లేకపోతే ఏంటంటే మనకు పురుగు ప్రారంభ దాడిలో కనుక మనం ఈ రసాయన మందును కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే నెంబర్ 1గా రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. దీంట్లోనైతే మనకైతే 2 రకాల రసాయన మందులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకటి క్లోరాంత్రనిలిప్రోల్ 10%, నెక్స్ట్ వచ్చేసి నోవల్యూరాన్ 20% కెమికల్ అయితే సస్పెన్షన్ కాన్స్టిట్యూట్ ఉండడం అయితే జరుగుతుందన్నమాట. స్ప్రే చేయడానికి అనుకూలమైనటువంటి పంటలు చూసుకున్నట్లయితే వరి కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి గోధుమ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న, నెక్స్ట్ వచ్చేసి జొన్న, నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి చెరుకు పంటలు కూడా మనం అయితే స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మిరప కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి జొన్న కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి చెరుకు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇతరత్ర పంటల్లోనైతే 100 ml నుంచి వెళ్ళి 120 ml అయితే మనకైతే స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక ఎకరాకి అయితే మనకు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగుని అయితే సమర్థవంతంగా నియంత్రించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. వరిలోనైతే మనం ముఖ్యంగానైతే 60 ml నుంచి వెళ్ళి 80 ml వరకు కూడా మనం పిచికారి చేసుకోవచ్చు. అంటే పురుగుని గుర్తించిన తొలి దశలో మనం ఈ రసాయన మందుని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే సంపూర్ణంగా పురుగు దాడి నుండి అయితే రక్షించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మరొక పురుగు మందు చూసుకున్నట్లయితే ఇజావియా పురుగు మందు అనమాట. మనకు ఈ పురుగు మందు కూడా దాదాపుగా కాయదలు పురుగు సంబంధించినవి, నెక్స్ట్ వచ్చేసి వరిలో ఆకు చుట్టు పురుగు సంబంధించి మొగి పురుగు సంబంధించినటువంటి పురుగును అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పురుగు మందు కూడా ద్వంద్వ చర్య విధానం ద్వారా పనిచేస్తుంది. ఈ పురుగు మందు కూడా దాదాపుగా ఏంటంటే మనం అంటే ఏదైతే ఉందో మనం పురుగు ప్రారంభ దశలో కనుక మనం ఈ పురుగు మందును స్ప్రే చేసుకున్నట్లయితే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ పురుగు మందు స్ప్రే చేయడం ద్వారా పంటల్లో పురుగులను నియంత్రణ చేయడమే కాకుండా పంట పెరుగుదలకు కూడా ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. పురుగు మందుల్లో అయితే 2 రకాల రసాయన మందులు అయితే ఉండడం జరుగుతుంది. క్లోరాంత్రనిలిప్రోల్ 15%, ఎమమెక్షన్ బెంజాయిట్ 7.5%, సస్పెన్షన్ కాన్స్టిట్యూట్ ఉండడం అయితే జరుగుతుందన్నమాట. కూరగాయల పంటలు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైనా ఉన్నాయో జొన్న, మొక్కజొన్న, నెక్స్ట్ వచ్చేసి చెరుకు పంటల్లో కూడా ఈ రసాయన మందులు అయితే మనం పిచికారి చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కూరగాయ పంటల్లో కాయదొలుచు పురుగుకు, నెక్స్ట్ వచ్చేసి ఈ పొగాకు లద్దె పురుగు సంబంధించినటువంటి ఈ పురుగు ఆశించినప్పుడు కూడా ఈ మందును అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. వరిలోనైతే 1 ఎకరాకు 80 ml స్ప్రే చేసుకోవాలి. కూరగాయల పంటలు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఈ జొన్న, మొక్కజొన్న, ఇతరత్ర పంటల్లోనైతే 100 ml నుంచి 120 ml వరకు కూడా ఈ మందును అయితే మనం అయితే స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. తొలి దశలో పిచికారి చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వరి నాటు వేసిన 35 నుంచి 45 రోజులు పిచికారి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 45 నుంచి 55 రోజుల మధ్య సమయంలో కూడా మనం అయితే ఈ రసాయన మందులు అయితే పిచికారి చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు అయితే 2 రకాల పురుగు మందుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ మందు వచ్చేసి హెర్బిసైడ్ అనమాట. కలుపు మందుని కూడా మనం సరైన సమయంలో ఈ కలుపులు అంటే లేత దశలో గుర్తించి మనం ఈ మందుని పిచికారి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం వరి నాటు వేసినటువంటి రోజు నుంచి వారం రోజుల్లో కూడా పైపాటుగా చల్లుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ వరిలోనైతే ప్రధానంగా కలుపు సమస్యలు చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే చిన్న ఆకులు నెక్స్ట్ వచ్చేసి వెడల్పు ఆకులు గల కలుపు జాతులు అయితే మనకైతే వరిలోనైతే ప్రధానంగా కనిపించడం జరుగుతుంది. వరి నాటు వేసిన రోజు నుంచి 7 రోజుల్లో ఈ కలుపు మందును అయితే 500 mlని మనం పైపాటుగా ఉసుకలో కావచ్చు ఇతరత్ర అంటే ఎరువులతోటైనా కానీ కలిపి చల్లుకోవచ్చు అనమాట. పల్చగా నీటిని పెట్టకుండా మనం అంటే మిర్ల వరకు పూర్తిగా మనకు లేకుండా పెట్టేసుకొని మనం ఈ కలుపు మందు చల్లుకున్నట్లయితే ఈ కలుపు మందు అయితే ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒకవేళ పైపాటుగా పిచికారి చేసుకోవాలనుకుంటే మాత్రం వరి నాట్లు వేసిన 15 రోజుల నుంచి 25 రోజుల మధ్య సమయంలో కలుపు మొక్కలు 3 ఆకుల నుంచి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ కలుపు మందును అయితే స్ప్రే చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ కలుపు మందులను అయితే మనకైతే 2 రకాల రసాయనాలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మొదటి రసాయనం వచ్చేసి పెనాక్సిలం 1.2% ప్లస్ పెటిలాక్లోర్ 30.8% రూపం SC రూపంలో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మనం వరి నాట్లు వేసిన తర్వాతకి 15 రోజుల నుంచి 25 రోజుల మధ్యలో మనం కనుక ఈ కలుపు మందును ఉపయోగించాలనుకుంటే మాత్రం వరి మడిలలో పూర్తిగా నీటిని తీసివేసి పిచ్చిగా చేసిన 24 గంటల లోపు మనం అయితే కొత్త నీటిని అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నాట్లు వేసిన రోజు నుంచి వారం రోజుల్లో చల్లుకోవాలనుకుంటే మాత్రం ఈ ఏదైతే ఉందో వరి మడిలోనైతే మనం దాదాపుగా 2 నుంచి 3 ఇంచుల నీటిని వరకు పెట్టేసి మనం ఇసుకలో కానీ తర్వాత ఎరువులతో కానీ కలిపి చల్లుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కలుపు మందు నీటిని పూర్తిగా ఇంకిన తర్వాతకి మాత్రమే కొత్త నీటిని పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ చల్లినటువంటి ఏవైతే ఉందో వరి మడిలో నీరు బయటికి పోకుండా చూడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మనం ఈ కలుపు మందుని పిచికాయ చేయడం వల్ల దాదాపుగా ఊద, బొంత ఊద, ఉర్రంకి, బ్రహ్మతుంగ, నీటితుంగ, లవంగం ముగ్గ, గుంటగరలాకు, పొన్నంగంటి కూర, అగ్నివేడం ఆకు, నెక్స్ట్ వచ్చేసి పిల్లి అడుగు ఆకు ఇలాంటి కలుపులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే దాదాపుగా ఏంటంటే మనకు వరిలోనైతే కొత్త కలుపు మొక్కలు అయితే రావడం జరుగుతుందన్నమాట. నా అడ్వైస్ ఏంటంటే వరిలోనైతే వరి నాట్లు వేసినటువంటి వారం రోజుల లోపు మనం అయితే ఏదైనా ఉసుకలో కలిపి మనం ఒక కలుపు మందుగా మనం చల్లుకున్నట్లయితే ఖచ్చితంగా కలుపునైతే అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం 15 నుంచి 25 రోజుల మధ్య సమయంలో కనుక మళ్ళీ కలుపు మందును పిచికారి చేసుకున్నట్లయితే సంపూర్ణంగా కలుపునైతే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత రోజులను అయితే మనకైతే కొత్త కలుపు జాతులు అయితే రావడం జరుగుతుంది. ప్రతి రైతు మిత్రుడు గమనించి మనం ఏంటంటే కలుపుని నియంత్రణ చేయడానికి కలుపు మందు చల్లుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్ప్రే రూపంలో కూడా మనం పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపుగా ఏంటంటే కలుపుని అయితే సంపూర్ణంగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది మనకు మార్కెట్లో కొత్తగా వచ్చినటువంటి 3 రకాల మందుల గురించి అయితే సమాచారం అయితే ఇదనమాట. మన అయితే మరొక టాపిక్ తోటి అయితే మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.